ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బట్ కష్టే చాలా కష్టే. ఎంసెట్ అట్లా ఏమన్నా ఉంది మైండ్లో అంటే. హాయ్, ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం. అండ్ ఇది రసజ్ఞ, తన సంజన, మేమందరం ఇప్పుడు హెయిర్ స్టైల్ కాంపిటీషన్ చేసుకుంటున్నాం. అండ్ ఇంకొద్దిసేపట్లో విల్ గో అవుట్. సో స్టే ట్యూన్. బాయ్. వాటర్ మెలన్ అన్నీ ఇస్తుంది, వచ్చి తినాలి. ఇప్పుడు మనం నా జుట్టు ఎట్లా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీ బెటర్ గో విత్ పోనీటైల్. బట్ ఎందుకు పోనీటైల్ దీనికి సెట్ కాదనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ ఒపీనియన్ అడిగినాం, బట్ దట్ ఈస్ ఆఫ్ నో యూస్. మనం పోనీటైల్ ఇది మా వెయిటింగ్ హాల్. క్యాబ్ బుక్ చేస్తున్నాం. ఫైనల్లీ బయటకు వచ్చినాం గైస్. ఇప్పుడే అంటే హెయిర్ స్టైల్ ఏం చేయాలో అర్థం కాక లెట్ విత్ దిస్. హాయ్ చెప్పు. ఏడుందామా? హాయ్ చెప్పు. వ్లాగ్ వ్లాగ్ వ్లాగ్. బాయ్ గైస్. మోనా మ్యాప్ చూపి. ఇక్కడ యాక్చువల్గా వెనకాల స్నేక్స్ అది ఉంది కదా, అది తీసుకొని షార్ట్కి యూజ్ చేసుకుందామని నేను అనుకున్నా. నేను కెమెరా ఓపెన్ చేయగానే ఆడ ఉండలేని వెహికల్స్ అన్నీ పోవడం స్టార్ట్ చేసినాయి. అది ఇట్లా ట్రై చేస్తుండే అనమాట ఇక్కడ. అందుకే అంతసేపు కెమెరా దాని మీదనే ఫోకస్ చేసింది. కదా ఎండలో నడవడానికి ఉండదు అప్పుడు. ఎంత హాయిగా ఉంది. ఏమొచ్చేసినాం. అది నువ్వేదో తీసుకున్నావు ఏమో. నీ క్యాంపస్ అయితే బాగుంది. హలో గోయింగ్. ఇంకొన్ని అప్డేట్ చేస్తాను నేను త్వరలో. ఏం చెప్పదలుచుకున్నావు? బాయ్ ఫ్రెండ్స్. నా జుట్టు మీకు నచ్చినట్టు కామెంట్ చేయండి. చుట్టూలో గోలా. ఓకే, ఇది క్యాంపస్ స్టార్టింగ్. మాకు ఏవేవో కనిపిస్తున్నాయి మా క్యాంపస్లో. చూడనివి గైస్. గైస్ క్యాంపస్ అయితే చాలా బాగుంది. మేము అన్ని కొత్త కొత్త చెట్లు కాదు విషయాలు చూస్తున్నాం. థర్మల్ స్టేషన్ అంట అది. మళ్ళీ ఇక్కడనేమో వేస్ట్ పేపర్ స్టోరేజ్ రూమ్ అంట. మళ్ళీ చాలా చెట్లు ఉన్నాయి. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఎందుకంటే ఎండుంటే నేను కోసుకొని తిను నా. అసలు నో రెస్పాన్సిబిలిటీ. బ్లాగ్ తీస్తుందనే రెస్పెక్ట్ కూడా లేదు వీళ్ళకి. న్యాచురల్గా ఉండాలి. ఉన్నది లేని కల్పించి న్యాచురల్ అనొద్దు.
సో ఇంకా చెప్పండి ఏమన్నా. వాట్ ఈస్ యువర్ స్పందన మోహన? గ్రేట్ కాలేజ్. ఏంటి వీళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారు కాలేజ్కి? ఇలా టైమింగ్స్ ఏంది అసలు? దూల్పేట్. అట్లా నిజాలు చెప్పేది. అయ్యా నాకేం తెలుసు, నేను అందరినీ చూస్తున్నా ఇప్పుడే. ఐమ్ లైక్ ఎప్పుడు మొత్తం పార్కింగ్ ఏరియా ఇదంతా. యా ఆడ పార్కింగ్ ఏరియా, పార్కింగ్. కాలేజంతా పార్కింగ్. చెప్పు అంటే మీరు నామకమే. నేను కొంచెం ముందుగా ఏమవుతుందో చూపిస్తాను. మేము ఇప్పుడు వీళ్ళ క్యాంపస్ క్యాంటీన్లో ఉన్నామన్నమాట. ఎంత బాగుందంటే Now we are in the rainbow tunnel. శాస్త్ర ఎట్లా అనిపిస్తుంది నీకు? అసలు ఎంత బాగుంది. ఇదంతా రెయిన్బో టనల్. అంటే ఒక్కొక్క స్టూడెంట్ క్లబ్ ఒక్కొక్క థీమ్ లాగా చేశారనమాట. ఇట్స్ అమేజింగ్. హాయ్. మేము అలసిపోయి సొలిసిపోయి ఏదేదో అయిపోయినాం. 2 అవుతుంది టైము. మాకు 1:30 అని చెప్పారు పీపీటీ ప్రెజెంటేషన్. బట్ ఇంకా లేదు, ఇంకా అవ్వలేదు. సో వీఆర్ వెయిటింగ్. చాలా అలసిపోయాం గైస్. లొకేషన్స్ అర్థం అవ్వట్లేవు. ఇవి ఇప్పుడు ఇంటికి మెట్రోలో వెళ్తుందంట. ఊబర్ ఓలా అన్నీ సేమ్ అక్క. నాకు ఓలా అస్సలు నచ్చదు. కష్టే, చాలా కష్టే. వీళ్ళ క్లాస్ రూమ్స్. వీళ్ళకి తెలుసా ఫ్యాకల్టీకి కూడా ఫ్యాన్ ఉంది. బాగుంది. మాది అయిపోయింది గైస్. ఇప్పుడు మేమందరం ఊబర్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే మనం ఫాస్ట్గా వెళ్తాం. మాకు కామెంట్లో చెప్పండి. జేఎన్టీయూ దగ్గరన, కేవీహెచ్పి దగ్గరన? అది అవును, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఏది దగ్గరనా అని చెప్పి. ఏది ఫస్ట్ వస్తుందో చెప్పండి, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. అండ్ అయిపోయింది ఈవెంట్ అయితే అయిపోయింది. అందరూ మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు. చెమటలు వస్తున్నాయి. ఈమె అసలు షీఈస్ బిగ్గెస్ట్ ద్రోహి. అసలు నిజంగా ఒక్క మాట మీద లేదురా బాబు. నేను అన్న అప్పటికి ల్యాప్టాప్ వాడకపోతే బాటిల్ తీసుకొని బాటిల్ దీని ఫస్ట్ నాకు బాటిల్ తీసుకోండి. ఉందా బాటిల్ బ్యాగ్లా? ఫస్ట్ అది చెయ్యాలి. అసలు క్యాంపస్ అయితే 100% బాగుంది తెలుసా. ఎక్కడ వెళ్ళినా కానీ యూల్ సీ సంథింగ్ ఆన్ ది అదర్. ఎక్కడ వెళ్ళినా కానీ యూల్ సీ ఇట్లా బ్రైట్నెస్,
మళ్ళీ సిట్టింగ్ స్పాట్స్ చాలా బాగుంది. ఇఫ్ యు ఆర్ ఇంటూ ఇంజనీరింగ్ ఐ వుడ్ రికమెండ్ దిస్ కాలేజ్. కష్టపడి చదివి ఈ కాలేజ్కి రండి. మేము ఫస్ట్ వచ్చినప్పుడు అవి కూడా కాలేజే అనుకున్నాం, కానీ కాదు, అవి వాసవి ఏంటది వాసవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బిల్డింగ్స్ అవి బిల్డింగ్స్. ఇది బి బ్లాక్ విఎన్ఆర్లో. యూ వాంట్ బై అదంతా చెప్పింది ఏ కాలేజ్ అని చెప్పలేదు, బట్ ఇట్ ఈస్ విఎన్ఆర్ విజేఐటి అనమాట. ఐ డోంట్ నో ఎంత ర్యాంక్కి సిఎస్సి వస్తుంది దీంట్లో. 2000 ఏముంది చెప్పండి. 2 నెలలు మంచిగా ఎంసెట్కి చదువుకొని వస్తే యుల్ బీ ఇన్ దిస్ కాలేజ్. నాకు ఈసీ వచ్చింది, సో ఐ ఆప్టెడ్ ఫర్ సిఎస్సి. కానీ ఇప్పుడు ఈసీ కూడా తీసుకునేది ఉంటే అని అనిపిస్తుంది, కానీ అయ్యింది ఏదో అయిపోయింది. నేను వీళ్ళ క్యాంపస్కి 9 on 10 ఇస్తా, ఎందుకంటే వీళ్ళ దగ్గర టైం సెన్స్ లేదు. అబ్బా నేను మాట్లాడుతున్నా ఎందుకు అట్లా మధ్యలో వాయిస్లో. సో వాట్ బ్రో, ఇవన్నీ స్టూడెంట్స్ అంట. నేనైతే మా క్యాంపస్లో ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. మేబీ బికాస్ ఐమ్ హాస్టలర్ అండ్ ఐ డోంట్ గో టు దిస్ ప్లేస్ వేర్ దే ఆల్ పార్క్ ఎవ్రీథింగ్. కానీ నా కంటెంట్ ఇవ్వండి నాకు. మీరు ఏమైనా తీసుకోండి. ఫుట్పాత్ మీద కూర్చున్నాము అనా ఏముందిలే. అయ్యో నెట్ రావట్లేదు, నేనేం చేయను. చెమటలు వస్తున్నాయి నాకు, నెట్ అయితే వస్తలేదు. S1+2 ఉండి ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫర్ లైక్ ఎంసెట్ అట్లా ఏమన్నా ఉంది మైండ్లో అంటే డూ వెల్. కోవిడ్ టైంలో దే యూస్ టు చెక్ టెంపరేచర్స్ అండ్ అలౌ చేసేవాళ్ళు కదా, సో ఓన్లీ కాలేజ్ వాళ్ళే లోపలికి వస్తుండే. అది కెమెరా పట్టుకుంటే ఎందుకు రాట్లా చూస్తారు అందరూ, నాకు అర్థం కాదు. అంటే కోవిడ్ టైంలో టు చెక్ ద టెంపరేచర్స్ అండ్ టు అలౌ పీపుల్ ఇన్, దే హ్యావ్ దిస్ సపరేట్ ఇన్లెట్స్ అనమాట, సపరేట్ పార్ట్స్, ఫుట్ పాత్స్ మీద థర్మల్ అని. ఇవే ఆ ఇన్లెట్స్. కోవిడ్ టైంలో ఇట్లా దీంట్లో నుంచి దే యూజ్డ్ టు కమ్. చాలా కష్టాలు, చాలా ఫుట్ పాత్ మీద కూర్చొని కష్టాలు పడ్డ తర్వాత వీ గాట్ ఫైనల్లీ ఒక ఆటో. నేను ఓలానే కదా వచ్చింది, ఓలా మంచిగా ఉండదు అనుకున్నా, ఓలానే మంచిగా వచ్చినాయి. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ హాస్టల్ అనమాట. అంతే అయిపోయింది. విఎన్ఆర్ వాజ్ అమేజింగ్, మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేసింది. బై చెప్పండి. బాయ్. సో మేము వీడియో నిన్ననే ఏం చేసినాం, కానీ మాకు ఈరోజు రిజల్ట్స్ తెలిసినాయి. మేము వెళ్ళిన కాంటెస్ట్ పేరు కేస్ క్వెస్ట్ అనమాట. సో వాట్ హ్యాపీ చెప్పండి. మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, బట్ మేము వచ్చేయడం వల్ల వీ కుడెంట్ గో టు గెట్ దోస్ సర్టిఫికెట్స్, బట్ యా విల్ గెట్ దెమ్.